తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేయడంతో పాటు పోస్టులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రూప్ 1 లో మరో 60 పోస్టులను పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం 503 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల ఆ నోటిఫికేషన్ రద్దయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ ప్రభుత్వం 60 పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 563కి చేరాయి. 2022 ఏప్రిల్లో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా 2,80,000 మంది హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్ష రద్దయింది. దీంతో 2023 జూన్లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇంకోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఇంతవరకు వాదనలు జరగలేదు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్ లైన్ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వాదనలను సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన ధర్మాసనం వింటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ పక్షాన సీనియర్ న్యాయవాది వివేక్ ను నియమించామని దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. వివేక్ పాజిటివ్ వాదనలు వినిపిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రికి దళిత జాతి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత, ఆదివాసీల అస్తిత్వం కోల్పోయేలా వ్యవహరించిందన్నారు. గద్దర్, అందశ్రీ లాంటి గాయకులను బీఆర్ఎస్ విస్మరించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి సరైన గుర్తింపు ఇచ్చిందన్నారు. అందరికీ ఆదేశాలు జారీ చేసిండు, డైరెక్షన్ ఇచ్చిండు. మీరు సుప్రీంకోర్టుకు పోవాలి, సీనియర్ న్యాయవాదిని తెలంగాణ ప్రభుత్వం తరఫున వర్గీకరణ కొరకు వాదించాలని చెప్పి మొన్న ఢిల్లీలోని న్యాయవాదులతో మాట్లాడడం జరిగింది. మా ఏజీ కూడా మాట్లాడారు, సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు సుప్రీంకోర్టుకు అటెండ్ అయ్యి వాదనలు విన్నాము. ఇంకా వాదన కొనసాగుతున్న లంచ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర తరఫున వివేక్ తన్కా అనే సీనియర్ కౌన్సిల్ని ఈ వర్గీకరణ వాదన వినిపించడానికి, వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ కట్టుబడి ఉంది, రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉంది కనుక ఒక పెద్ద సీనియర్ కౌన్సిల్ని నియమించుకోవాలి. వాదనలో పాజిటివ్ వాదనలు వినిపించాలి. సామాజికంగా ఒక సమతుల్యాన్ని తీసుకొచ్చే విధంగా తెలంగాణ ముందు పోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నాతో సహా మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఢిల్లీకి రాజధానికి రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చిల్డ్రన్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు ధృవీకరణ పత్రాల పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. పెద్దల సంరక్షణ కరువై పేరెంట్స్ లేని ప్రభుత్వ, ప్రైవేట్ చిల్డ్రన్స్ హోమ్స్ లో ఉన్న పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా బర్త్, క్యాస్ట్, సదరన్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2,700 మంది పిల్లలకు సర్టిఫికెట్లు జీహెచ్ఎంసీ అందిస్తుందని తెలిపారు. సర్టిఫికెట్ పొందుతున్న పిల్లలందరికీ మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇతర ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కమిషనర్ గారితో పాటు సిబ్బంది అంతా కూడా కష్టపడి దాదాపు 2,700 మందికి వివిధ రకాల ధృవీకరణ పత్రాలు ఇచ్చినటువంటి సందర్భంగా వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ పిల్లలందరూ కూడా మరి శిశు విహారంలో ఉంటా ఉన్నారంటే దాదాపు ఎటువంటి కేర్ లేకుండా నిర్లక్ష్యంగా లేదా వారికి సంబంధించినటువంటి పెద్దలు బాధ్యతల నుంచి తప్పించుకొని ప్రభుత్వం మీద వేసినప్పుడు ప్రభుత్వం తరఫున శిశు విహారం వాళ్ళందరూ కూడా ఒక రక్షణ కవచంలో నిలిచి ఈరోజు వాళ్ళ భవిష్యత్ తరానికి ఇబ్బంది రాకుండా ఉండాలని ఈ కుల సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెబుతూ చెప్పు చూపించడానికి ప్రధాన కారణం కేసీఆర్ అన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇలాంటి భాషను రాజకీయాల్లో ప్రారంభించింది కేసీఆర్ అని మండిపడ్డారు. బాల్క సుమన్ చెప్పు చూపించాల్సింది రేవంత్ రెడ్డికి కాదని కేసీఆర్ కొని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన మాటలకు ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మందిని బూతులు తిట్టారని ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, గద్దర్లను కేసీఆర్ అవమానించారన్నారు. కాబట్టి చెప్పు చూపించాల్సింది కేసీఆర్ కేనని బాల్క సుమన్ చురకలందించారు. ఇలాంటి నాయకులు ఉంటే ఎట్లా ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడము ప్రజలు కూడా ఇదే అనిపిస్తుంది. మంచిగా అయింది ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించినందుకు. అప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆరే అన్నాడు. మంత్రి కేంద్ర మంత్రులందరినీ కూడా దద్దమ్మలు అంటే ఇష్టం వచ్చినట్టు అప్పుడు కేంద్ర మంత్రుల పైన ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగానే టీఆర్ఎస్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో కనబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతోనే ప్రవర్తిస్తూ అప్పుడు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ తన మీద చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు బీఆర్ఎస్ భవన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ స్పందించారు. వ్యక్తిగతంగా తనను అలాగే బీఆర్ఎస్ పార్టీని కొత్త ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు. తనను తన పార్టీని టచ్ చేయడం నీతో కాదు, నీకంటే హేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాకు మా పార్టీకి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ కు పోరాటం కొత్త కాదని తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 3 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆయనకు మహిళా కార్యకర్తలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళితే మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. డ్యామ్ కు సున్నం వేయాలన్నా కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఎండగడుతున్నామన్నారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న హామీలను కాంగ్రెస్ సర్కారు గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే ఎదురుదాడికి దిగుతున్నారని తెలిపారు. పాలన కంటే ఎంతసేపు బీఆర్ఎస్ నేతలను తిట్టేందుకే అధిక సమయం కేటాయిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు సరిగా లేదని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని చెప్పారు. 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీదకి తెచ్చి 20 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇలా మార్పు అంటే రైతాంగానికి తెలంగాణ పల్లెల్లో 24 గంటల కరెంటు కాదు, కేవలం 14-15 గంటల కరెంటే వస్తూ ఉంది. రోజుకు 4 సార్లు కరెంటు ట్రిప్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే కరెంటు విషయంలో మార్పు వచ్చింది ఈరోజు. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజంగా ప్రజలకు జరిగిన మేలు కంటే కూడా ఇలా నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎంతసేపు ఒక బూతులు మాట్లాడుతూ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప న్యాయంగా ఒక పరిపాలన మీద దృష్టి పెట్టింది కానీ పాలన మీద ఆలోచించింది కానీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఎవరిని సంప్రదించకుండానే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారన్న ఆయన ఇప్పటికైనా కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటాను కేంద్రం త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా తేల్చే వరకు కొనసాగుతుందని చెప్పారు. కృష్ణా ప్రాజెక్టులు వదిలేసి ఎక్కడో చిన్న పగుళ్ల గురించి అతిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా కేఆర్ఎంబీకి కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కు ఈ బోర్డుకి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పడం ద్వారా ఇరు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ ప్రభుత్వము అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారమైనటువంటి వాళ్ళ జీవన్మరణ సమస్య, తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య ఇది. కృష్ణా నీళ్ళు అనేటువంటివి, మంచినీళ్ళు, సాగునీళ్ళు, ఈ జీవన్మరణ సమస్య మరోసారి తెర మీదకి వస్తుంది. శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించి మనం కానీ అటువైపు ఉండేటువంటి ప్రజలు కానీ ఎవరి వాటా వాళ్ళు దక్కించుకొని వాళ్ళ శక్తి మేరకు అవసరమైన మేరకు ప్రాజెక్టులు కట్టుకొని ప్రజల అవసరాలు తీర్చాలనేటువంటి సంకల్పంతో మనం ఆనాడు తొలినాళ్ల నుంచి కూడా ఒకే వైఖరితో ఉన్నాం. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది, తీరని అన్యాయం చేసింది. కనీసం కేఆర్ఎంబీ మీద మీటింగ్ పెట్టేటప్పుడు, ఢిల్లీలో మీటింగ్ జరిగేటప్పుడు
చాలా యథాలాపంగా ఉండి గావ్ చలో పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా బూత్ కమిటీ ఇన్ఛార్జీలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా 24 గంటల పాటు గ్రామాల్లో ఉండాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని సూచించారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా అందరూ గ్రామాలను సందర్శిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రైతులు, మహిళలు, రైతు కూలీల కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశం అవుతున్నామని తెలిపారు. గ్రామంలోని రాజకీయ పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం చేయడం కార్యక్రమం లక్ష్యమన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో పల్లెకు పోదాం అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పేద ప్రజల అభివృద్ధి, మహిళా సాధికారత, శాంతి భద్రతల కోసం దేశంలోని ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడిపించాలని ఆయన కోరారు. పొదుపు సంఘాల మహిళలు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కార్ రేషన్ కార్డులు గత 10 ఏళ్లుగా ఇవ్వలేదని చెప్పారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు, ఇల్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ ఊసే లేదని విమర్శించారు. ఈరోజు మోడీ నాయకత్వం మరొకసారి దేశానికి ఏ రకంగా అవసరమో ఆ విషయాలన్నీ ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్ని లక్షల గ్రామాలలో పార్టీ జాతీయ అధ్యక్షుడి నుంచి మొదలు పెడితే గ్రామస్థాయి వరకు కూడా అన్ని స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ వారం రోజుల పాటు ఒకరు ఒక గ్రామంలో 24 గంటలు ఆ గ్రామంలోనే ఉండి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో కలిసి పార్టీని మరింత పటిష్టం చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిపించేటువంటి కార్యక్రమంలో తీసుకుంటున్నటువంటి అనేక యాక్టివిటీస్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కూడా సుమారు 12,000 గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ విధంగా 24 గంటల పాటు ఇతర గ్రామాల్లోకి వెళ్ళి జూబ్లీహిల్స్ పిఎస్ లో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు అయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పోలీసులకు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డిలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాల్వ సుజాత అన్నారు. బీఆర్ఎస్, వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో జరిగే ఎన్నికలకు బీఆర్ఎస్ ఫండింగ్ ఇస్తుందన్నారు. ఇద్దరి మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. తెలంగాణలో సుస్థిర పాలన ఉందని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విజయసాయిరెడ్డి ఇలాంటి నాయకుల వ్యాఖ్యలు చెల్లుబాటు కావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వారి బలవన్మరణానికి గల కారణాలపై ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యపై అధికారులను, విద్యార్థులను అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఘటన జరిగి 3 రోజులు గడుస్తున్నప్పటికీ విద్యార్థులు మృతికి గల కారణాలను పోలీసులు తెలుసుకోలేకపోవడం దారుణమన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. విద్యార్థుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కవిత కోరారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి చనకాని దయాకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఎంగిలి మెతుకులు తినే అలవాటున్న వ్యక్తి బాల్క సుమన్ అని ఆయన విమర్శించారు. తనకు ఎందుకంత అహంకారమని దయాకర్ గౌడ్ మండిపడ్డారు. బాల్క సుమన్ ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకొచ్చి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ తినేసిన బొక్కలు తినే కుక్కవి నీకెందుకురా ఇంత? తెలంగాణ ప్రజలు నిన్న చెన్నూరులో కంటే హైదరాబాద్ లో వచ్చి పడ్డటువంటి లఫుడ్ గాడివి నీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? కేసీఆర్ కుటుంబాన్ని చెప్పులు మోసుకొని చెప్పులు నాకినటువంటి వ్యక్తివి నువ్వు. నిన్నేదో నమ్మి ఎంపీని ఎమ్మెల్యేని చేస్తే ఇవాళ 100 కోట్ల రూపాయల స్కాములు చేసినటువంటి దొంగవు. ఆ దొంగల మూటకు నువ్వు సద్దులు మోసే కుక్కవు. నీకెందుకురా ఇలాంటి మాటలు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అరే సుమాన్, నీ తెలంగాణలో నిన్ను ఉస్మాన్ యూనివర్సిటీకి తీసుకొచ్చి మరీ నిన్ను గాడిద మీద తీసుకొచ్చి గుండు కొట్టించి ఊరేగించే రోజులు దగ్గరలో ఉన్నాయి బిడ్డ. ఇప్పటికైనా నువ్వు క్షమాపణ చెప్పి గాంధీ భవన్కు వచ్చి ముక్కు నేలకు రాయిస్తూ కొడక నువ్వు అనుకుంటున్నావేమో. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నీ వెనకాల కేసీఆర్ నేను ప్రేరేపిస్తా ఉన్నారు. ఇలాంటి చిల్లర మల్లర మాట్లాడితే తెలంగాణ సమాజం సహించదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తెలంగాణలో ఎంగిలి బిడ్డలు దాగి బాల్క సుమన్ ఒక బీర్లు బిర్యానీ దాగి ఇవాళ కేసీఆర్ కుటుంబానికి చెంచాగిరి చేసుకొని ఉద్యమంలో వీడు బీకింది లేదు, చేసింది లేదు. పేరుకు బాల్క సుమన్ ఒక తిట్టేటోడు మా పక్కన ఉండాలని ఎంగిల్ మెతుకులు తినేటోని పక్కన కూర్చోబెడితే వీడు మరీ రెచ్చిపోయి ఎక్కువ అయిపోయింది నీకు. కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి మాటలు మాట్లాడితే
హస్తినాపురం డివిజన్లో రోడ్డుపై ఫుట్పాత్లను డబ్బాలు టీ కొట్టు ఏర్పాటు చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ అన్నారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది డీఆర్ఎఫ్ బృందం పోలీస్ బందోబస్తుతో జడ్పీ రోడ్లో ఫుట్పాత్ అక్రమాలను తొలగించినట్లు ఆమె తెలిపారు. ఫుట్పాత్లపై ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తామన్నారు. బిఎన్ రెడ్డి నుండి భూపేష్ గుప్తా నగర్ వరకు జెడ్పీ రోడ్లో రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీ వల్ల అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని బానోత్ సుజాత అన్నారు. ఇక ముందు ఫుట్పాత్ ఆక్రమించుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారని కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించుటకు ఆక్రమణలను ఎవరిది వారు తొలగించుకుని జీహెచ్ఎంసీ సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ వెల్ఫేర్ సెంటర్ మైదానంలో సికింద్రాబాద్ పార్లమెంట్ క్రికెట్ లీగ్ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఎస్పీసీఎల్ టోర్నమెంట్ ని నిర్వహించిన ఈ పోటీల్లో భాగంగా మొత్తం 400 టీములు పాల్గొంటున్నాయి. ఈ క్రీడ మొత్తం 3 రోజుల పాటు జరుగుతుందని నిర్వాహకులు గోదాసి అజయ్ అన్నారు. క్రీడా పోటీల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని గోదాసి అజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ కోటా నీలిమ, గోదాసి అజయ్ కుమార్, మల్లికార్జున్, నరేష్, కృష్ణ కుమార్, చిరంజీవి, అమన్, ఇమ్రాన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను నా టీం బెంజమిన్, షెబాజ్, మా ప్రెసిడెంట్ నరేష్ గారు, ఇంకా వివిధ డివిజన్ ప్రెసిడెంట్స్ వాళ్ళతో కలిసి మా అనిల్ అన్న ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. మేము ఈ టోర్నమెంట్లో సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ టోర్నమెంట్, ఈ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ నుంచి మొత్తం 38 టీమ్స్ వచ్చినాయి. ఇంకా ఎన్రోల్మెంట్స్ కోసం చెప్పినారు. టైం లేకపోతే మేము 38 టీమ్స్కి క్లోజ్ చేసినాం. మా అనిల్ యాదవ్ గారు సికింద్రాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. అతని ఆధ్వర్యంలో అతను యూత్కి ఎంకరేజ్ కోసం స్పోర్ట్స్కి విలువ ఇవ్వడానికి ఈ టోర్నమెంట్ నిర్వహించినారు. మేము మా రిక్వెస్ట్తో మా టీంకి ఆర్డర్ ఇచ్చినారు. పార్లమెంట్ లీగ్ కండక్ట్ చేయడానికి వచ్చాను ఇక్కడికి. మన ప్రియతమ నాయకులు మన అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతుంది పార్లమెంట్ లీగ్ అని చెప్పి అన్న యూత్ ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పి మన టీం మన క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. మొన్న రీసెంట్గా సండే రోజు మన పొన్నంబాబు ఆధ్వర్యంలో ఓపెనింగ్ అయింది. ఇది 4 days మ్యాచెస్ జరుగుతాయి. ఇందులో లాస్ట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్కి నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఉంది. క్యాష్ ప్రైజ్ 2 lakhs ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శిరలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్ మహిళా నాయకురాలు అవని శిరీష సత్తూర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు, కాంగ్రెస్ నాయకులు డివిజన్ పరిధిలోని తులసివనం నుండి ఎల్లమ్మ బండ, గుడ్విల్ హోటల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి బాల్క సుమన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం పోవడంతో జీర్ణించుకోలేక నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా బాల్క సుమన్ లాంటి నాయకులు నోటికి హద్దు అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. మీరు ఒక్క చెప్పు చూపెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి చెప్పులతో మీకు సమాధానం చెప్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఈ రోజు ఇక్కడ 124 డివిజన్ ఆల్విన్ కాలనీలో మేమందరం మహిళలం, కాంగ్రెస్ కార్యకర్తలం ఈనాడు రోడ్డు మీదకి వచ్చి బాల్కా సుమన్ దిష్టిబొమ్మ కాల్చడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఏం నేర్పిస్తున్నారండి మీ నాయకులు? మీకు ఏం నేర్పిస్తున్నారు? ఎదుటి వాళ్ళని దూషించడం నేర్పిస్తున్నారా, లేకపోతే ఇంత పెద్ద ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో చూపించమని చెప్పడం నేర్పిస్తున్నారా? కానీ మాకు అలా నేర్పించట్లేదు. మా అన్నని ఎవరన్నా ఏమన్నా అంటే మేమందరం వచ్చి మేము ఆయనకి మద్దతు ఇచ్చడం నేర్పిస్తున్నారు. మమ్మల్ని అందరినీ, మహిళల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు ఆయన. ఫ్రీ బస్ అని చెప్పని ఈనాడు మేము ఎంతమంది ఆయన చేత లబ్ధి పొందుతున్నాం. అలాంటప్పుడు మేము ఆయనకి కష్టం వచ్చినా, ఎవరన్నా ఆయన ఒక మాట అన్నా, ఆయనకి ఒక్క చెప్పు చూపిస్తే మేము కొన్ని కోట్లలో చెప్పులు చూపిస్తాం చెప్తున్నాం. టీఆర్ఎస్ నాయకులకి ఇదే చెప్తున్నాం. ఈనాడు మీరు ఇలా మాట్లాడడం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం, చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఎంత ఇలా ఓడిపోయినా కానీ మీకు తెలియట్లేదు ఏంటి ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి గురించి ఎలాంటి స్థానం ఉంది మా గుండెల్లో అనేది మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి. రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఇంకా గట్టిగా మేమందరం మా జగదీశ్వరతో కలిసి పనిచేసి ఇంకా ఏంటి మేము అనేది, కాంగ్రెస్ పార్టీ ఏంటి అనేది మీ అందరికీ తెలియజేస్తాం. అహంకారపూరితంగా ప్రజలచే ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి గారిని, ప్రజా ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ సిగ్గుచేటు. ఇంకా కూడా మీరు బీఆర్ఎస్ నాయకులు అహంకారపూరితంగా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారేమో. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజలచే ఎన్నుకోబడింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఖబర్దార్. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడబెట్టుకున్నారని ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర శివారు జిల్లాలోని అత్యంత ఖరీదైన భూములను తన పేరు మీద కుటుంబ సభ్యులు బినామీల పేర్ల మీద అక్రమంగా సంపాదించారని ఆయన అన్నారు. ఇవి కేవలం ఆరోపణలు కాదని ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించి సాక్ష్యాలతో సహా వెల్లడిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ దేశంలోనే రిచెస్ట్ డీజీపీగా పేరు పొందారు. ఆయన పదవి కాలంలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలున్నాయి. ఆయన విపరీతంగా నయీం అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ తోటి రకరకాల హత్యలు చేయించడం, ల్యాండ్ సెటిల్మెంట్ చేయించడం, ఇబ్బందులు పెట్టడం, ఆస్తుల్ని కూడబెట్టినట్టుగా దగ్గర 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు బినామీల పేరుతోటి, ఆయన కుటుంబ సభ్యుల పేరుతోటి, భార్య పిల్లల పేరుతోటి, ఆయన ఫాలోవర్ల పేరుతోటి, అన్నలు తమ్ముళ్ళ పేరుతోటి, అన్నల కొడుకులు తమ్ముళ్ళ కొడుకుల పేరుతోటి, బిడ్డల పేరుతోటి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయటం, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం, రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీలలో డెవలపర్స్కి వాళ్ళు తీసుకున్నటువంటి ఆస్తుల్ని ఇవ్వటం, తద్వారా 1,000 కోట్ల రూపాయలు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ సంపాదించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సౌందర్య సినిమా యాక్టర్ వట్టినాగులపల్లిలో సర్వే నెంబర్ 186లో సుమారు 11 ఎకరాల 36 గుంటల భూమిని ఆమె అన్న కేఎస్ అమర్నాథ్ అనేటటువంటి పేరుతోటి కొనుగోలు చేయడం జరిగింది. ఆమె పేరు మీద పట్టాలున్నాయి, రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఆయన పేరు మీద కేఎస్ అమర్నాథ్ పేరు మీద రిజిస్ట్రేషన్స్ అయినాయి. అయితే ఏంటంటే ఈ భూమిని కావాలని చెప్పేసి మహేందర్ రెడ్డి గారు అడగటం అనేది జరిగింది. వాల్యుబుల్ ప్రాపర్టీ నాకు ఏమంటే ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఈ సౌందర్య బ్రదర్ బాలికలను మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ టీమ్ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని ఆయన తెలిపారు. బాలికలను మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టను సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరుస్తూ వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారని అన్నారు. రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీచర్లకు రాచకొండ క్యాంపు కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ శివభాస్కర్ వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 5 రోజులకు చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 5 చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడు ఇనుపరాడు ఉపయోగించి తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తాడని తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు డీఐ రాజేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో టీంగా ఏర్పడి ముమ్మరంగా గాలింపులు చేపట్టగా సంజయ్ అడ్డకుట్టాలో ఓ హాస్టల్లో ఉంటూ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద 12 లక్షల విలువ చేసే 20.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ గతంలోనూ చిత్తూరు జిల్లాలోని తిరుపతి తదితర ప్రాంతాల్లో 5 చోరీలకు పాల్పడినట్లుగా ఏసీపీ తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. ఇది ఒక డే హౌస్ బ్రేకింగ్ అఫెండర్, అంటే పగలపూట మాత్రమే అఫెన్స్ చేస్తాడు. ఇన్మేట్స్ ఆబ్సెంట్ ఉన్న ఇళ్లలో చూసి దొంగతనం చేస్తుంటాడు. ఇతని పేరు పెదవల్లి సంజయ్ కుమార్ అలియాస్ సంజయ్. యాక్చువల్లీ ఇతను హ్యాబిచువల్ అఫెండర్. తిరుమలలో కూడా, అంటే తిరుమల చిత్తూరు డిస్టిక్లో కూడా ఒక 5 అఫెన్సులు చేసింది. తర్వాత ఇక్కడ అడ్డగుట్టలోకి వచ్చి ఒక హాస్టల్లో ఉంటూ లాస్ట్ మంత్ ఒక 5 అఫెన్సులు మన కేపీహెచ్బీలో చేశాడు. సో ఆల్మోస్ట్ 12 lakhs వర్త్ ప్రాపర్టీ దొంగతనం చేయడం జరిగింది. ఎవరైతే ఇన్మేట్స్ ఉండరో అది అబ్జర్వ్ చేసి మార్నింగ్ టైం ఇంటి లాక్ని ఐరన్ రాడ్తో బ్రేక్ చేస్తారు. అది ఇతను ఎంఓ మూడసాపండి. అయితే మన క్రైమ్ స్టాఫ్ రాయందరు సిబ్బంది ఇదంతా కూడా బాగా వర్కౌట్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుంచి ఒక 20.70 తులాస్ వర్త్ రూపీస్ 12 lakhs బంగారం రికవరీ చేయడం జరిగింది. ఇదంతా ఒక టీం వర్క్ కింద చేసి వాళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసుకుని